మీరు కూడా మీ బేబీస్ కి బ్రషింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే చేస్తున్నారా? అన్ని టీత్ రాలేదు కదా, అయినా చిన్నపిల్లలకి అప్పుడే బ్రష్ చేయకపోయినా ఏం కాదనుకుంటే మాత్రం చాలా పెద్ద మిస్టేక్ అది. బేబీస్ కి ఫస్ట్ టూత్ రాగానే అంటే 6 months కంప్లీట్ అయినప్పటి నుంచి బ్రషింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మిల్క్ ఇంటేక్ ఉండడం వల్ల గమ్స్ లో బ్యాక్టీరియా సెటిల్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు ప్రాపర్ ఆరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఎర్లీ క్యావిటీస్ అండ్ టూత్ డికేస్ వస్తాయి. పెద్దవాళ్ళు యూజ్ చేసే పేస్ట్ అండ్ బ్రషెస్ పిల్లలకి యూజ్ చేయకూడదు. మార్కెట్ లో బేబీ సేఫ్ చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. 6 months నుంచి 1 year లోపు బేబీస్ కి ఎలాంటి సిలికాన్ ఫింగర్ బ్రషెస్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ 1 year ప్లస్ బేబీస్ కి ఎలాంటి చోకింగ్ హజార్డ్ ఫ్రీ బ్రషెస్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు. 3 years లోపు పిల్లలకి జస్ట్ రైస్ గ్రెయిన్ సైజ్ అంత టూత్ పేస్టే మనం యూజ్ చేయాలి. వాళ్ళు మాక్సిమం దాన్ని బయటికి ఉయ్యలేరు కాబట్టి ఫ్లోరైడ్ ఫ్రీ టూత్ పేస్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. గట్టిగా అస్సలు బ్రషింగ్ చేయించొద్దు. అండ్ గమ్ ఏరియా అండ్ టంగ్ ఏరియాని కూడా ప్రాపర్ గా క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు ఏడ్చినా సరే మనం 2 times a day బ్రషింగ్ చేయిస్తే ఇది ఒక డైలీ రొటీన్ లా వాళ్ళకి అలవాటు అవుతుంది. బ్రష్ అండ్ పేస్ట్ లింక్ కావాలంటే కమెంట్ చేయండి. అలాగే ఈ రీల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన న్యూ పేరెంట్స్ తో రీల్ ని షేర్ చేసి పేజ్ ని కొంచెం సపోర్ట్ చేయండి.